ఒక్కసారి ఆలోచించండి. మనం అందరికీ ధైర్యం చెప్తాం, అందరికీ సొల్యూషన్స్ ఇస్తాం, నేను ఉన్నాను కదారా అని అందరి భుజం తట్టి ముందుకు నడిపిస్తాం. కానీ మనం కిందకు పడినప్పుడు మనకు ధైర్యం చెప్పడానికి ఒక్కరు కూడా ఎందుకుంటారు? ప్రపంచం మనల్ని చూసి వీడు చాలా స్ట్రాంగ్ రా, వీడికి ఎమోషన్స్ ఉండవు, వీడెప్పుడు ఏడోడు అని ఒక బ్రాండ్ వేసేసింది. కానీ ఆ బ్రాండ్ వెనకాల మనం దాచుకున్న నిశ్శబ్దం ఎవరికీ వినిపించదు. సైకాలజీ ప్రకారం ఎవరైతే బయటికి చాలా గట్టిగా నవ్వుతూ కనిపిస్తారో వాళ్లే లోపల ఎక్కువ ప్రేమని, సపోర్ట్ని కోరుకుంటారు. దీన్నే స్ట్రాంగ్ ఫ్రెండ్ సిండ్రోమ్ అంటారు. మన అందరికీ పిల్లర్స్లా నిలబడుతున్నాం, కానీ ఆ పిల్లర్ నిలబడడానికి కింద బేస్ లేదని ఎవరు గుర్తించడం లేదు. మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే మనం ఏడిస్తే వీక్ అయిపోతామేమో, మనం బాధపడితే జనం మనల్ని తక్కువ చేస్తారేమో అనే భయంతో మన కంటి నిండా నీళ్లున్న పెదవుల మీద నవ్వు పూసి కవర్ చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఏడవడం బలహీనత కాదు, అది మనిషి లక్షణం. మనం రోబోట్లం కాదు, మనుషులం. అందరి బరువు మనమే మోయాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుండి అయినా నాకు సహాయం కావాలి అని అడగడం నేర్చుకుందాం. ప్రపంచం కోసం రాజులా నటించడం కంటే మన కోసం మనం చిన్న పిల్లాడిలా ఏడవడం చాలా బెటర్. బరువు దించేయండి, మనసుని ఫ్రీ చేసుకోండి. ఇలాంటి డీప్ రియాలిటీ చెక్స్ కోసం పేజ్ని ఫాలో చేయండి. అసలు మీ గ్యాంగ్లో అందరికీ ధైర్యం చెప్పే ఆ స్ట్రాంగ్ ఫ్రెండ్ మీరా? మీ ఫీలింగ్స్ని దాచుకోకుండా కామెంట్ చేయండి.